ఏపీలో మెడికల్ కాలేజీల వివాదం కొనసాగుతోంది. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తీసుకున్న పీపీపీ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుపడుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ విషయంలో కీలక కమెంట్స్ చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి ప్రభుత్వమే దోచుకోమని చెబుతోందని విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే పేదలకు వైద్యం ఎక్కడ అందుతుందని ప్రశ్నించారు. ప్రజల తాలూకా ఆరోగ్యం కాపాడుకోలేకపోతే ప్రభుత్వాలు ఎందుకనంటున్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. గతంలో విలేజ్ క్లినిక్లను తీసుకొచ్చి వైద్యంలో సంస్కరణలు తీసుకొచ్చామని, వైద్యం సరిగ్గా అందని జిల్లాలను గుర్తించి జగన్ ప్రభుత్వంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేశామని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పారు ధర్మాన. మాకు గవర్నమెంట్ ఆసుపత్రి వస్తుందని చూస్తే అది ప్రైవేట్ పీపుల్కి ఇచ్చి మీరు మళ్ళీ దోచుకోండి అని చెప్పే కార్యక్రమం చేస్తే నిజంగా మనం ఏం బాధ్యత వహిస్తున్నట్టు? ప్రజల ఆరోగ్యం మీద మనం ఈ ప్రభుత్వాలు ఏం బాధ్యత వహిస్తున్నట్టు? ఇంత చిన్న విషయం ఇంత చర్చ జరగాల? రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడగండి, ఒక విద్యార్థిని అడగండి, తల్లిదండ్రులను అడగండి, ఒక పేషెంట్ని అడగండి, ఆ పేషెంట్ కుటుంబ సభ్యులను అడగండి, సాధారణమైన పౌరులను అడగండి, అందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు సర్వే చేయండి. ఏ ఒక్కరూ దీనికి అనుకూలంగా లేదు. కారణం ఏంటంటే రాష్ట్రంలో పెద్ద దోపిడైపోతుంది. వైద్యం అనేటువంటి పేరుతో దోపిడైపోతుంది. ఇది నిర్వహించడానికి గడిచిన 5 సంవత్సరాలు చాలా కృషి చేశాం. మీ అందరికీ తెలుసు. గ్రామానికి ఒక క్లినిక్ తెచ్చాం. వేల సంఖ్యలో క్లినిక్లు తెచ్చి అక్కడ అవసరమైనటువంటి క్వాలిఫైడ్ పీపుల్ని నియమించాం. రీసెర్చ్ సెంటర్స్ అనేకం కట్టాం.